జై శ్రీమన్నారాయణ. 2026వ సంవత్సరం కన్యారాశి వారి గ్రహస్థితి ఒక్కసారి పరిశీలిస్తే ముఖ్యంగా గురుగ్రహం 10, 11, 12 మిథున, కర్క, సింహలో గురువు యొక్క సంచారం ఉంటుంది. ముఖ్యంగా జనవరి 1 నుండి జూన్ 1 వరకు గురుగ్రహం 10వ ఇంట సంచరిస్తూ ఉన్నందున ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా అంత కలిసి రాదు. ఆకస్మిక ధన నష్టము, కుటుంబ కలహాలు, విరోధాలు ఇలాంటి విషయాలలో జాగ్రత్త అనేది అవసరము. జూన్ 1 నుండి అక్టోబర్ 31 వరకు గురుగ్రహం కర్కాటక రాశిలో 11వ ఇంట సంచరిస్తూ ఉన్నందున వివాహాది శుభకార్య ప్రయత్నములు మంచి ఫలితాలనిస్తాయి. ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా చాలా బాగుంటుంది. నూతన పెట్టుబడులు, నూతన ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగమున ప్రమోషన్స్ ఇలాంటి విషయాలలో మంచి ఫలితాలు కలుగుతాయి. నూతన వాహన యోగాలు కూడా కలుగుతాయి. అలాగే అక్టోబర్ 31 నుండి డిసెంబర్ చివరి వరకు గురుగ్రహం 12వ ఇంట సంచరించడం వలన దూర ప్రయాణాలు, వృధా ఖర్చులు, సంతాన సమస్యలు, ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇక శనిగ్రహ విషయానికి వస్తే శనిగ్రహం 7వ ఇంట సంచరిస్తూ ఉండడం వలన శని యొక్క ఫలితాలు అంత అనుకూలంగా ఉండవు. శనివారం శనేశ్వరుడి స్తోత్రాన్ని పారాయణ చేసి హనుమాన్ చాలీస పారాయణ చేయండి. చాలా మంచి ఫలితాలు కలుగుతాయి.